ఇవాళ మనము ఫిష్ షాలో ఫ్రై చేస్తున్నాము. అబ్బా సూపర్ ఫిష్ ఫ్రై అదిరిపోయింది కదా. ఇక్కడ నేను 500 grams రెయిన్బో ఫిష్ పీసెస్ తీసుకున్నాను. మీకు ఏదైనా ఫిష్ దొరికితే అది వాడండి. మనం ఇప్పుడు ఫిష్కి 3 tablespoons ఆయిల్ వేస్తున్నాము. ఇప్పుడు మనము 1/4 teaspoon పసుపు యాడ్ చేస్తున్నాము. 1/2 teaspoon ధనియా పౌడర్, 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 teaspoon ఉప్పు. సాల్ట్ చూసుకోండి వేసుకోండి, సీ ఫుడ్కి అంత ఎక్కువ సాల్ట్ అవసరం ఉండదు. 1/4 teaspoon గరం మసాలా, 1 teaspoon కారం పొడి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినాక మంచిగా కలపాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు లైమ్ జ్యూస్ అయ్యేది మర్చిపోయినా. అయితే ఇప్పుడు 1 teaspoon లైమ్ జ్యూస్ వేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలిపి 30 minutes సైడ్కి పెట్టేద్దాం. ఇప్పుడు 30 minutes అయింది, ఫిష్ ఫ్రై చేద్దాం. ప్యాన్ హీట్ చేసి 3 tablespoons ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడి అయింది, చేపల ముక్కలు యాడ్ చేద్దాము. ఒక 2 minutes తర్వాత ఫిష్ పీసులు ఫ్లిప్ చేయాలి. హీటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఫ్లిప్ చేస్తూ బర్న్ అవ్వకుండా చూసుకోవాలి. ఫిష్ యమ్మీగా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ ఫిష్ ఫ్రై చాలా ఈజీ, టైం కూడా అంత ఎక్కువ పడదు. 8 to 10 minutes చాలు ఫిష్ ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో వేసేద్దాం. ఇప్పుడు మనం గార్నిష్ కోసము కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేస్తున్నాము. అబ్బా సూపర్ టేస్టీ. ఫిష్ ఫ్రై గుడ్. ఇవాళ ఫిష్ షాలో ఫ్రై రెసిపీ చాలా బాగుంది. అది కూడా నా తమ్ముడు చేసిన వంట నేను తినడం చాలా నచ్చింది నాకు. ఇప్పుడు హర్ష చేసిన వంటలన్నీ మా అమ్మ సూపర్విజన్తో చేస్తారు. సో ఇప్పుడు ఎవరన్నా చిన్నపిల్లలు వంట చేయాలనిపిస్తే మేక్ షూర్ పెద్దవాళ్ళు సూపర్విజన్తో చేయండి. ఐ విష్ యూ గైస్ ఆల్ ద బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు కుదిరితే నా వేరే వీడియోస్ కూడా చూడండి.